స్వాగతం. వ్యవసాయ శాఖ నుంచి ప్రస్తుతం రైతులకి అండ్ డిపార్ట్మెంట్కి బాగా ఇంపార్టెంట్ అయింది ఈ క్రాప్. దానికి సంబంధించి మన మండలంలో 10,000 ఎకరాలు వరి విస్తీర్ణం ఉంది. అలానే హార్టికల్చర్ కూడా 7,000 ఎకరాలు ఉంది. మొత్తం 18,000 ఎకరాల దాకా మనకి పంటలు సాగు అవుతున్నాయి. దీనికి సంబంధించి ప్రతి గ్రామంలో కూడా రైతు సేవా కేంద్రాల నుంచి ఈ క్రాపింగ్ చేయడం జరుగుతుంది. ప్రతి వరి పండించిన రైతు ఖచ్చితంగా వాళ్ళ దగ్గరుండి వాళ్ళ డీటెయిల్స్ ఇచ్చి వాళ్ళ పొలం దగ్గరికి వెళ్ళి ఫీల్డ్ లెవెల్లో ఈ క్రాప్ చేస్తున్నారు. ఎవరైనా ఆ రైతు ఇచ్చేటప్పుడు కూడా ఖచ్చితంగా ఏ వెరైటీ అని కనుక్కొని మేము ఈ క్రాప్ చేయడం జరుగుతుంది. ఇలా చేయడం వలన ప్రతి ఒక్క రైతు కూడా మనకి ప్రభుత్వం కలిగించేటటువంటి ఎంఎస్పి ద్వారా ప్రభుత్వం ఏదైతే రైతులకి తగిన సమయంలో రైతు ధాన్యాన్ని అమ్మిన వెంటనే 24 గంటల్లో వాళ్ళ అకౌంట్లో వేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా రైతు ఈ క్రాప్ చేయించుకోవాలి. అది డిపార్ట్మెంట్ మెయిన్ అసెట్. అండ్ తర్వాత ఏదైతే రైతులకి అవసరమయ్యేటటువంటి ఇంప్లిమెంట్స్ కానీ వ్యవసాయ యంత్ర పరికరాలు కానీ గతంలో మనం ఆర్ఎస్కేకి కొన్ని మాత్రమే ఇవ్వడం జరిగింది ఉన్న బడ్జెట్ని బట్టి. ఈ సంవత్సరం మళ్ళా కమిషనర్ గారి ఆదేశాలు కూడా సిద్ధంగా ఉన్నారు. రైతులకు కావాల్సినటువంటి ఇంప్లిమెంట్స్ కూడా ఈ వారం 10 రోజుల్లో మనకి వచ్చే అవకాశం ఉంది గైడ్లైన్స్. తర్వాత ముఖ్యంగా అన్నదాత సుఖీభవ మన మండలం నుంచి 7,100 మంది బెనిఫిషరీ లిస్ట్లో ఉన్నారు. అయితే ఎవరైతే అన్నదాత సుఖీభవ ఆధారితంగా ఉండే రెవెన్యూ సంస్థలు ఉంటే వాళ్ళని మనం గ్రీవెన్స్ ద్వారా కూడా 114 పేర్లు గ్రీవెన్స్ ద్వారా కూడా మనం రేజ్ చేయడం జరిగింది. ఇంకేదైనా ఉన్నా కూడా మనకి గవర్నమెంట్ అవకాశం ఇచ్చినప్పుడు ఆ రేటింగ్ మనం మళ్ళీ అప్డేట్ చేయడం కూడా జరుగుతుంది. రిగార్డింగ్ మేడం చెప్పినట్లుగా యూరియా అయితే ప్రస్తుతానికి స్టేట్ లెవెల్లో మేడం చెప్పినట్లు కొంత ఇష్యూ ఉంది. అయినప్పటికీ కూడా మన మండలంలో ప్రతి సొసైటీ ద్వారా ఎవ్రీ వీక్ ఒక లారీ వస్తుంది. లేదు అనే అపోహతోటి రైతులు కొంచెం టెన్షన్ పడుతున్నారు. లేదంటే 300 ఖర్చులు వస్తారంటే 600 మంది జనాభా ఉంటారండి అక్కడ. అక్కడికి వెళ్ళి కూడా వెనక్కి తిరిగి వచ్చామండి యూరియా లేక. అయితే యూరియా సమస్య ఉన్నది వాస్తవమే. కాకపోతే ఏంటంటే మనకి రేపు 5వ తారీఖు రిజల్ట్స్ వస్తున్నాయి. అన్ని సొసైటీల్లో కూడా 5వ తారీఖు నుంచి యూరియాస్ని ప్లేస్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు సీజన్ ఇదే కదంటే వరి పొలాలు తలుపుకునే సీజన్ కదా ఇది. వరి పొలాలు తలుపుకునే సీజన్లో లేకుండా తర్వాత ఇచ్చిన ఉపయోగం ఏంటంటే నానో యూరియా కూడా మనం వాడచ్చు. నానో యూరియా యాక్చువల్గా కేంద్ర ప్రభుత్వం నానో యూరియాని ప్రమోట్ చేస్తుంది. ఎందుకంటే నానో యూరియాలో ఉన్న టెక్నాలజీ ఏంటంటే ఒక్క స్ప్లిట్ ఆఫ్ ఒక డ్రాప్ వచ్చి దాంట్లో ఉన్న టెక్నాలజీ నానో టెక్నాలజీ అంటేనే డిస్మల్స్ అంటే తక్కువ లిక్విడ్ ఎక్కువ ఏరియాని స్ప్రెడ్ చేస్తుంది. మొక్కకు కూడా మనం అధికంగా యూరియా వాడటం వల్ల ఏమవుతుందంటే మన భూమిలో ఉండేటటువంటి సూక్ష్మజీవులన్నీ కూడా చనిపోతుంది. అందుకే యూరియాని చాలా వరకు రైతులు ఎంత వాడాలో అంతే వాడటం వల్ల మనం భూమిని కాపాడుకోవచ్చు, ప్లస్ పంటలను కూడా సవ్యంగా పండించుకునే దిశగా వెళ్ళాలి. ఎందుకంటే యూరియా అధికంగా వాడటం వల్ల మెయిన్ సమస్య ఏంటంటే మన మిత్ర పురుగులు ఏదైతే పంటకి కీటకాలు ఏదైతే మనకి పంటకి హాని చేస్తాయో వాటన్నిటిని తినే కీటకాలు కూడా యూరియా ఎక్కువ వేయడం వల్ల చనిపోతుంది. అంటే ఇవన్నీ సైంటిఫిక్గా నిర్ధారణ అయ్యాక ఈ నానో టెక్నాలజీ వాడటం జరిగింది. ఇప్పుడు గమనించండి, నిదానంగా మన రైతులు కూడా డిఏపి నానో డిఏపి ఎక్కువ మొక్కజొన్నలో వాడుతున్నారు. కారణం ఏంటంటే ఈ నానో డిఏపి నానో యూరియా మీకు రాబోయే రోజుల్లో రైతులు అలవాటు చేసేసుకుంటారు. ఆల్మోస్ట్ కొంతమంది ఇప్పుడు నానో డిఏపి మొక్కజొన్నకి చాలా బాగా వాడుతున్నారు. రైతులు అదే వాడుతున్నారు, డిఏపి కట్టేయట్లేదు మొక్కజొన్నకి. సో కాబట్టి రైతుల్లో నిదానంగా అంతకుముందు యూరియా మనం రైతులకి అలవాటు లేదు. డిపార్ట్మెంట్ వాళ్ళు యూరియా ఏంటి హై ఈల్డింగ్ వెరైటీస్ ఎక్కువ ప్రొడక్షన్ రావడం కోసం యూరియా కావాలి అలవాటు చేయాలని చెప్పి ప్రభుత్వమే అలవాటు చేస్తుంది. అదే ప్రభుత్వం ఎందుకు తగ్గించమని అంటున్నారంటే మన భూమిలో ఉండేటటువంటి సమతుల్యత దెబ్బలేదు. సో మనకి అందుకని యూరియా వాడద్దని కాదు, యూరియా మనకి అవైలబిలిటీలో ఉంది. ప్రెసెంట్ బఫర్ స్టాక్ కూడా ఉంది. తాడేపల్లి కూడా 5వ తారీఖు వస్తుంది. అన్ని సొసైటీల్లో కూడా నిండుగా యూరియా పెడతామని మాట ఇచ్చారు. అండ్ రివ్యూ మీటింగ్స్లో కూడా మనకి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కూడా మేడం కూడా యూరియా సమస్యని క్లియర్ చేయాలనే ఉన్నారు. ప్రస్తుతం 5వ తారీఖు వస్తుంది.